మీ ఇద్దరికి ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? ఆ నాగిని మళ్ళీ వచ్చిందని మీరు చెప్పడానికే మేము వచ్చాము. ఆనంద్ ఠాకూర్, లక్ష్మణ్ అంకల్ కి నాపై డౌట్ వచ్చిందా? ఒక్కసారి అనుమానం అనేది మొదలైతే ఆ తర్వాత ఎప్పటికీ నమ్మకం కలగదు. నా దగ్గర దానికి కూడా ఉపాయం ఉంది. జ్ఞాపక శక్తి సరస్సు. ఎవరైనా సరే ఈ సరస్సులో మునిగితే అతనికి తన గత జన్మలన్నీ గుర్తొస్తాయి. యాక్సిడెంట్ ఎప్పుడైంది? చనిపోయాడా? నేను వస్తున్నాను. నిన్న నైట్ బాబీకి యాక్సిడెంట్ అయింది. వాడు చనిపోయాడా? అంకుల్, కర్మ చేసిన కర్మకు అలాగే అవుతుంది కదా? మేబీ. నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా. లక్ష్మణ్, మనం ఇప్పుడే వెళ్ళాలి కదా? సరే సార్. అయినా నేను విన్నా ఫూల్పూర్ లోయలు చాలా అందంగా ఉంటాయట. వెరీ వెరీ బ్యూటిఫుల్. రాజ్, ఈ రోజు నువ్వు నాకు గైడ్ గా ఉంటావా? మా చిన్న బాబు కంటే టాప్ గైడ్ మీకు ఇంకెక్కడా దొరకడు. అలాగే నాకు ఫూల్పూర్ అణువు తెలుసు. రోహిత్, సరే అయితే ఫూల్పూర్ నువ్వే చూపించాలి. రోహిత్, రాజ్ ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి వచ్చారు. చాలా బోర్ ఫీల్ అవుతుంటాడని నీకు అనిపించడం లేదా? ఐ థింక్ హీ ఆల్సో నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. అదే కాక నీకు అంత మంచి స్నేహితుడు, ప్రియమైన తమ్ముడు ఇక్కడ అతన్ని ఇలా వదిలేసి వెళ్ళడం మంచిది కాదు కదా. Yeah, you are right. Raj. పద రాజ్. Go. ఈజీ ఈజీ, నెమ్మదిగా. ఇదిగో నేనైతే రెడీ అయిపోయాను. చిన్నబాబు, మీ జాకెట్ ఎలా అనిపిస్తోంది? స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నేను ఈ డ్రైవ్ కి రాజ్తో ఒంటరిగా రావాల్సిందే. అలా తనను ఆ సరస్సుకు తీసుకెళ్లగలను. కానీ ఇప్పుడు రోహిత్ కూడా ఉన్నాడు. నేనేదో ఒకటి చేసి రోహిత్ ని దారి మళ్లించాలి. నేనింత అందమైన కళ్ళు ఎప్పుడూ చూడలేదు. రాజ్, నిద్రపోయావా? అరే లేదు చిన్నబాబు, అది నిన్న రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఇంకా నిద్రపోవాలంటేనే భయంగా ఉంది. ఏం చూసావు బే? నా కలలో శివాని కనిపించింది. ఆమె ఏడుస్తుంది. అప్పుడు అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావని. నాతో ఏమందంటే, సేవ్ మై ఫ్రెండ్ అంది. నీ ఫ్రెండ్ ఎక్కడ అని అడిగాను. అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ఫ్రెండ్ని చూశానో అది నేనే. చెప్పండి, ఎక్కడైనా ఇలా జరుగుతుందా? అలాంటిదేమీ లేదురా. నిన్నటి నుంచి తన గురించే మాట్లాడుకుంటూ బాల్యం గుర్తు చేసుకుంటున్నావు. సో నీకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. లేదు చిన్నబాబు, ఆ తర్వాత చాలా విచిత్రం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? వాము. ఆమె ఎక్కడుంది? పాము సంగతి ఏవో కానీ, బట్ ఐ థింక్ టైర్ పంచర్ అయింది. నేను ఇప్పుడే పంచర్కి ఏదైనా ఏర్పాటు చేసి వస్తాను. అరే, నువ్వు ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చా. ఆరోగ్యం బాల్. నువ్వు ఇలాంటి పరిస్థితిలో టైర్ తీసుకురావడానికి వెళ్తావా? ఆర్ ఐఎమ్ షూర్ ఇలాంటి పరిస్థితిలో నిన్ను రోహిత్ కూడా వెళ్ళనివ్వడు. Am I right, రోహిత్? యా, షీఈస్ రైట్. టైర్ ఎలా వస్తుంది? దొర్లుకుంటూ. రోహిత్ తీసుకొస్తారు కదా. రోహిత్ బాబునా టైర్. ఏంటి నందిని, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? రోహిత్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి CEO. ఈ టైర్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఈ విషయంలో నాకు ఫుల్ నమ్మకం ఉంది కదా రోహిత్? యా, ఒక టైర్ విషయమే కదా. ఐల్ గో అండ్ గెట్ ఇట్ డన్.
You guys just relax. రోహిత్ బాబునా It's okay, Raj. Don't underestimate the power of young man. రోహిత్ని ఎలాగోలా పంపించారు. ఇప్పుడు రాజ్ని ఆ సరస్సుకి తీసుకెళ్ళి అతని గత జన్మ జ్ఞాపకాలను మళ్ళీ రప్పించాలి. ఇంకా ఈ పని నేను ఇప్పుడే చేస్తాను. సరే రాజ్, విను. ఈరోజు క్లైమేట్ బాగుంది కదా, అయినా నేను విన్నాను ఫూల్పూర్లో చాలా అందమైన పూలున్నాయి. అవును నందిని, ఫూల్పూర్లో ప్రతి వీధిలో చాలా అందంగా. రాజ్ పద వెళ్ళి చూద్దాం. ఈ కళ్ళలోకి చూస్తూ ఎలా కాదనగలను నందిని? అరే లేదు నందిని, ఫూల్పూర్లో అయితే ప్రతి వీధిలో పూలు ఉంటాయి కాబట్టి అడవిలో కొద్దు. అయినా నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడతావు. మై గాడ్, ఎంత అమాయకుడివి. నడిచి వెళ్తే మనకు వాకింగ్ అవుతుంది. నేను ఫూల్పూర్ పూలను కూడా చూస్తాను. ఏమంటో? లేదు నందిని, చూడండి, మనం వెళ్తే ఇంకా రోహిత్ బాబుకు మనం కనిపించకపోతే అప్పుడని టెన్షన్ అవుతారు. కాబట్టి వదిలేద్దాం ఇక. తన్ని ఎలా ఒప్పించాలి? ప్రతిదానికి రోహిత్ అంటాడు. వావ్ రాజ్, చూడు ఎంత అందమైన బటర్ఫ్లైస్. రాజ్, అడవిలోకి వెళ్దాం. అడవిలోకి వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను. హే బజరంగ్ బలి, మీరు కూడా నన్ను ఎటువంటి సందిగ్ధంగా పడేస్తారు? అడవిలో అడుగు పెట్టగానే అక్కడ మాయా చెట్లు మొక్కలు అప్రమత్తమవుతాయి. ఇంకా అవి దాడి చేయడానికి ఉవ్విళ్ళూడుతుంటాయి. నువ్వు వాటిని అదుపులో ఉంచడానికి వెంటనే అక్కడ ఒక రక్షా కవచం తయారు చేయాలి. అవి నీ పైన, రాజ్ పైన దాడి చేయకుండా చూసుకోవాలి. ఇంకా ఒక మాట గుర్తుంచుకో శివాని, ఈ కవచం కేవలం 15 నిమిషాల వరకే ఆ చెట్లను ఆపగలదు. ఈ 15 నిమిషాల వ్యవధిలోనే నువ్వు రాజ్ని ఆ సరస్సులో మునిగేలా చేయాలి. అప్పుడు అతనికి తన గత జన్మ గుర్తొస్తుంది. అరే యార్, ఇప్పుడు ఇక లోపలికి వచ్చాక సిగ్నల్ రావడం లేదు. ఇప్పుడు చిన్నబాబుకి ఎలా చెప్పాలి? నేను ఇంకా నందిని ఇద్దరం అడవిలో ఉన్నామని. ఇంకా 15 నిమిషాలున్నాయి. నేను రాజ్ జ్ఞాపకాలను తిరిగి తేవాలి. కానీ రాజ్ ఎక్కరా? నందిని గారు, అది ఆగండి. అరే ఫ్లవర్స్ బటర్ఫ్లై చాలా దూజము. పదండి, చిన్నబాబు కూడా వస్తుంటాడు. ఇక్కడ చూడు ఎంత అందమైన పూలున్నాయో. అక్కడ చూడు. నందిని గారు, మీరు లోపలికి వెళ్తూనే ఉన్నారు. మనం బయటికి వెళ్ళాలి. బయటికి. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు.
అడవి మొత్తంలో నందిని లాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏదీ లేదు. అందరికంటే భిన్నం నందిని గారు. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని అలా పూలతో ఆడుకోవడం చూసి కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకు? నాకు అనిపించింది మీకు ముళ్ళంటే ఇష్టమని. ముళ్ళు ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు క్యాక్టస్ ఇచ్చాను కదా, ఆ క్యాక్టస్ మొక్కని ఎందుకు ఇచ్చానంటే నువ్వు దాని నుండి దూరంగా ఉంటావని. సారీ, కానీ ఇప్పుడు మనం ఫ్రెండ్స్. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బిట్వీన్ us, isn't it? హలో, ఓ హలో హలో, ఏం చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అయినా నువ్వు కార్లో ఏదో మాట్లాడుతున్నావు కళ గురించి. ఆ కళ కొంచెం ఫిల్మీ టైప్లో ఉంది. ఏంటంటే నేను ఇంకా మా చిన్ననాటి స్నేహితురాలు శివాని అని ఏడుస్తూ ఉంది. మమ్మల్ని కొంతమంది పట్టుకుని ఉన్నారు. తర్వాత నేను పాముగా మారిపోయాము. తర్వాత వాళ్ళే కాటు వేసాం. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మేము రియల్ లైఫ్లో పాము అయి ఉంటే. అయినా మా చిన్నబాబు చాలా కరెక్ట్గా చెప్తారు, కలలో అయితే ఏదైనా కనిపిస్తుందని. అలా ఉండదు రాజ్. మన కళలు అనేది మన జీవితంతో ముడిపడే ఉంటాయి. ఇంకా ఇలా కూడా అంటారు, మనకొచ్చే కళలు అవి మన గత జన్మల మెమరీతో కనెక్ట్ అవుతాయి. అంతే, ఇట్స్ లైక్ దాట్. దేహం చనిపోయినా కానీ ఆత్మ అలానే ఉంటుంది. నేను చెప్పేది అంటే అదే ఆత్మ యొక్క హార్డ్ డ్రైవ్ ఉంటుంది కదా, అందులో గత జన్మల మెమరీ స్టోర్ అయి ఉంటుంది. ఏ బజరంగ్ బలి, ఇదైతే చాలా మంచి విషయమే. మన ఇండియాలో ఉన్నంత పిచ్చి ఎక్కడా ఉండదు. నందినిజీ, అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మీరు లండన్ యూనివర్సిటీలో చదువుకుని ఇలాంటివి అన్నీ నమ్ముతున్నారు. ఇతనికి నా మాట మీద నమ్మకం కలగటం లేదు. ఇతనికి గత జన్మను గుర్తు చేయడం అంత సులభం కాదు. నీళ్ళ చప్పుడు. బాబీ అంత్యక్రియలు చేసి వస్తున్నావు. ముందు బట్టలు చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవ్వు. ఏం జరిగిందో దానికోసం ఐఎమ్ రియలీ సారీ. సారీ, యు ఆర్ సారీ. మీకు తెలుసా, ఇప్పుడు బాబీ బతకకపోవడానికి కారణం మీరే. అంటే ఒకవేళ నిన్న రాత్రి మీరు ఆ రాజ్ నందినికి సపోర్ట్ చూపించే బదులు బాబీకి సపోర్ట్ చేసి ఉంటే అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని ఉండడు. నిన్న వాడు ఎంత భయపడ్డాడో చూశారు కదా, పోలీసు జైలు పేరుతో. సో హీ మస్ట్ హ్యావ్ కిల్డ్ హిమ్సెల్ఫ్. నీకు అనిపిస్తుంది బాబీ లాంటి పిరికివాడు సూసైడ్ చేసుకుంటాడని? కాదు, వాడు లాంటి వీక్ అబ్బాయిలు, యూజ్నెస్ అబ్బాయిలు, వాడు తాగి కారు నడుపుతారు, యాక్సిడెంట్ చేస్తారు. నిన్న రాత్రి అదే చేశాడు. మీ దృష్టిలో అందరు యూజ్లెస్సే. అమ్మ, అన్నయ్య, నేను, మేము కూడానా? Shut up. చివరు పోనం, నేను మిమ్మల్ని కేర్ చేయనని నువ్వు అనుకుంటున్నావా? నీకు నా మాట అంటే ఎందుకు నమ్మకం లేదు? నాకు ఇప్పుడు ఎవరిపైనా నమ్మకం లేదు నాన్న. ఎందుకో తెలుసా? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. పూనం, పూనం, ఈ అమ్మాయికి బాబీ మంచి అబ్బాయి కాదని ఎలా చెప్పాలి? వాడు మంచివాడు కాదు. నీ నోటి నుంచి ఈ మాటలు బాగుండు ఆనంద్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
మనోహర్కి ఏదైతే జరిగిందో జరగాల్సింది కాదు. అతను నీ కోసం ఏం చేయలేదా? నీ ప్రతి ప్లాన్లో తోడుగా ఉన్నాడు, నిజమైన స్నేహితుడిలా. అండ్ హౌ యూ రిపీడ్? అతని కొడుకుతో తన కొడుకు ఏమైందో అది వాడి వన్నే జరిగింది. అర్థమైందా? అతను రాజును కాల్చి ఉండకూడదు. నువ్వు కాల్చావు. నువ్వు నా ఇంట్లో నిలబడి ఉన్నావనే విషయం మర్చిపోవద్దు. నా శక్తి యొక్క చిన్న నమూనాను ఇదివరకే చూశావు కదా. ఆ తర్వాత కూడా నేనైతే సైలెంట్ అవుతా, కానీ మనోహర్ని సైలెంట్ చేయడం చాలా కష్టం. ఈజ్ లైక్ అన్ ఇంజ్యూర్డ్ లాయర్. అతను మెసేజ్ పంపాడు, నాగమణి షేర్ డబ్బులు ఒకవేళ అతనికి 2 రోజుల్లోపు ఇవ్వకపోతే అప్పుడు అతనికే తెలియదు తనేం చేస్తాడో. ఓకే, ఇప్పుడు ఈ సరసేన అన్ని ప్రశ్నలకు సమాధానం. రాజ్ ఇందులో మునిగితే అతనికంతా గుర్తొస్తుంది. నందిని గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? రాజ్ చూడు, ఎంత వేడి. ఒక పని చేద్దాం, చెరువులో మునుగుదాం, చాలా బాగుంటుంది. అరే ఏంటి పిచ్చిగాని పట్టిందా ఏంటి? చెరువులో మొసళ్ళు కూడా ఉండొచ్చు. రాజ్ ఇంట్లో మాట్లాడుతున్నావు, ఇక్కడ ఎందుకు మొసళ్ళుంటాయి? ఎంత అందంగా ఉంది. మనం ఇక్కడికి ఏమైనా రోజు వస్తామా ఏంటి? రా. లేదు లేదు నందిని గారు, ఇవన్నీ మీరేం చేయకండి. వద్దండి, అక్కడ రోహిత్ బాబు ఏదో చూస్తుంటాడు. అరే రోహిత్ వస్తాడులే, రోడ్ ఏమి దూరం కాదు. నువ్వు రావు కదా. నందిని గారు ఏం చేస్తున్నారు? బాయ్. అక్కడ రోహిత్ బాబు. అరే నందిని గారు, శంకలి, నేనేం చేస్తున్నా? నందిని గారి పట్ల ఎందుకు ఇలా? తను నా కాబోయే వదిన కదా, బాబుకి మొహం ఎలా చూపించాలి? నెట్వర్క్ కూడా దొరకడం లేదు. ఇప్పుడు రోహిత్ బాబుని పిలవాలంటే ఎలా పిలిచేది? అరే రాజ్, ఇక్కడ నీలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి రా, చాలా మజాగా ఉంటుంది. అరే రాజ్ రా. రెండు నిమిషాల్లో రాజ్ ఉనగాలి. తర్వాత చెక్ల దాడి మొదలవుతుంది. తను ఇక్కడికి రావడం కాదు కదా, ఎటువైపు చూడటమే లేదు. ఇప్పుడు నాకు ఒకటే దారి మిగిలింది. రాజ్, రాజ్ కాపాడు, రాజ్ కాపాడు. నందిని గారు, నేను వస్తున్నా, కాపాడుతా.
రాజ్ రాజ్ మీరు బాగున్నారు కదా? రాజ్ రాజ్ నీకేమైనా గుర్తొచ్చిందా? చెప్పు రాజ్, నీకేమైనా గుర్తొచ్చిందా? హ? మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. కానీ మీరు ఈ విధంగా నీళ్ళలోకి రావాల్సింది కాదు. ఒకవేళ మీకేమైనా అయితే? నాకేమైనా జరిగితే ఎవరు ఫీల్ అవ్వరు. నేను ఫీల్ అవుతా. రక్షా కవచం విరిగిపోయినట్టుంది. రాజ్, జాగ్రత్త.